రాజమండ్రిలో బీసీ గర్జన సభ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. బలహీన వర్గాలని చిన్న చూపుతో చూసేవాళ్ళు, కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1996లో మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత బలహీన వర్గాలం కాదు, మనమే ఈ రాజ్యానికి రాజులుగా వెలిగామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరి మల్లారా, ఈ పార్టీ మన పార్టీ. ఈ పార్టీ జీవితాంతం అధికారంలో ఉంటేనే బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వస్తుంది. ఒక ఉదాహరణ, 10 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు బీసీలకి ₹1 ఖర్చు పెట్టినా తెలుగుదేశం పార్టీ బలపడుతుందని 10 సంవత్సరాలు 1 పైసా ఇవ్వకుండా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మనకి తీరని అన్యాయం చేశారు. అయితే మనందరం మళ్ళీ ఏదైనా ఒక రోజు ఈ పశువు జెండా అధికారంలోకి వస్తుంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవుతాడు. 10 సంవత్సరాలు జరిగినటువంటి నష్టాన్ని వడ్డీతో సహా ఇస్తాడని ఆశతో మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చాం. నేను గర్వపడుతున్నాను. 4.5 సంవత్సరాల్లో బలహీన వర్గాలకి ఒక స్వర్ణయుగం. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది. 65 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగిందో 5 సంవత్సరాల్లోనే 65 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం మనకు అందించినటువంటి దేవుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం జీవితంలో మరిచిపోలేనటువంటి రోజు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత సమాజంలో జనంలో సగం ఉన్నటువంటి బీసీలకి ఈరోజు వరాల జల్లు ప్రకటిస్తున్నారు. ఈ వరాల జల్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హృదయాలని తాకే వరాల జల్లు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. సమయం లేదు. నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నాను, ఎక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలు సోదరిమల్లారా, రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,00,000 మంది బలహీన వర్గ ప్రజలారా, 2 మాసాలు కాలికి గజ్జి కట్టుకొని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు విజయానికి మీ అందరూ కూడా కృషి చేయాలని నేను కోరుతున్నాను. 2019లో మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మన బలహీన వర్గాలు ఈ రాష్ట్రానికి రాజరికం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో తెలంగాణ నుంచి ఒక మంత్రి వచ్చాడు. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలని చంద్రబాబు నాయుడు చూడడం లేదని. ఏమయ్యా, నేను రాజమండ్రి జైహో సభ ద్వారా అడుగుతున్నాను, నువ్వు నిజమైనటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి అయితే నీ రాష్ట్రంలో 36 కులాలకి కేసీఆర్ బీసీ నుంచి ఓసీ చేస్తే కనీసం నోరు మెదపలేని దద్దమ్మవు మా గురించి మాట్లాడుతావని ఈ సందర్భంగా అడుగుతున్నాను. 36 కులాలని హైదరాబాద్ పట్టణంలో బీసీల నుంచి తీస్తే నువ్వు మంత్రిగా ఉండి నోరు మెదపకుండా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి బీసీల మీద సిచ్చు పెట్టాలని చూస్తున్నావు. ఖబర్దార్, రాష్ట్రంలో బీసీలంతా ఒకటే నినాదం. సోదరులారా, ఎవరి మాట అయినా విన్నా సరే, ఎవరి ప్రలోభాలకు లొంగినా సరే మనకు మనం హత్య చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం సంఘటితంగా ఉండాలి, ఒకే నినాదంతో ఉండాలి. మనకి ఆదరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి జీవితాంతం రుణపడి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే మనం ఒక పాట పాడింది. 80 సంవత్సరాల ముసలమ్మ లేచి డాన్స్ చేస్తుంటే నాకు డాన్స్ రాదు కానీ నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది. అంటే మనందరం కూడా ఆ హుషారుగా, ఆ ఉద్రేకంతో ఈ 2 మాసాలు పనిచేసి ఈ రాష్ట్రంలో 170 స్థానాలు గెలాలి. ఎందుకు గెలం? 55 లక్షల మందికి 2,000 పెన్షన్ ఇస్తున్నాం. జనవరిలో 2,000, ఫిబ్రవరిలో 2,000,
మార్చిలో 2000, ఏప్రిల్లో 2000, 8000 తీసుకొని మిషన్ దగ్గరికి వెళ్తే సైకిల్ కాకపోతే ఏ గుర్తు కనిపిస్తాదని చెప్పి మీ అందరికీ నేను అడుగుతున్నాను. ఈరోజు 95 లక్షల మంది మహిళా సోదరీమణులు ఉన్నారు. 10,000 రూపాయలు ఒక సెల్ ఫోన్ తీసుకొని మిషన్ దగ్గరికి వెళ్తే మొగుడు చెప్పినా వినకుండా సైకిల్కి ఓట్లేస్తే 2 కోట్ల ఓట్లు మన బుట్టల్లో ఉండే 170 స్థానాలు సునాయాసంగా మనం గెలుస్తాం. సోదరులారా, చాలా విషయాలు మాట్లాడాలి, సమయం లేదు. మీ అందరికీ బలహీన వర్గాల నాయకుడిగా, వద్దండులున్నటువంటి బలహీన వర్గాల పార్టీగా మీ అందరికీ మొక్కుతున్నాను. ఇది మన పార్టీ. మనందరం చంద్రబాబు నాయుడిని రక్షించుకోవాలి, మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని మీ అందరికీ నేను కోరుతూ, ఈరోజు జప ఇంత విజయవంతమైంది. నేను ఎన్నో సభలు చూశాను, కానీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సభని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరును అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ధన్యవాదం సార్. మరి ఇప్పుడు కార్మిక శాఖ మంత్రులు పెద్దలు చంద్రన్న బీమా ద్వారా లక్షల కుటుంబాల్లో ధీమా నింపుతున్న మన పితాని సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈనాడు జరుగుతున్న జేహో బీసీ సభకు విచ్చేసిన అశేష బలహీన వర్గాల యొక్క